విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఆంధ్ర యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్యాంపస్ మైదానంలో ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ కార్యకర్తలు అభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కొందరు అధ్యాపకులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు పక్కా ప్లాన్తో అడ్డు తగిలారని ఏబీవీపీ ఆరోపించింది. కర్రలు, రాళ్లతో తమపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించింది. గత రాత్రి మొదలైన ఇరు వర్గాల ఘర్షణ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగింది. తమపై గూండాలు దాడి చేశారంటూ ఒకవైపు ఏబీవీపీ, మరోవైపు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల్ని పంపించేశారు. వర్సిటీ మైదానంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్ని అనుమతించవద్దని ఎస్ఎఫ్ఐ సహా ఇతర విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఏబీవీపీ పట్టుబట్టింది. సంస్థ మతోన్మాదాన్ని సృష్టించడానికి కవాత్ అనే పేరుతో చొరబడి విద్యార్థుల మీద దాడులు చేయడం అనేది జరిగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెళ్లి వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని వెకేట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఒక 50 మంది వితిన్ మినిట్స్ లోనే ఆర్ఎస్ఎస్ గూండాలు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తే యూనివర్సిటీ పరువు పోతుందని చెప్పి రిజిస్ట్రార్ గారు కానీ, వీసీ గారు కానీ శాంతియుత చర్చలకు పిలిస్తే మేము దాన్ని అంగీకరించి శాంతియుత చర్చల కోసం వస్తే బయట నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ గూండాలు ఎవరైతే ఉన్నారో మా మీద చెప్పులు విసురుతూ, బాటిల్ అనేవి విసురుతూ మతాన్ని పేరిట, కులాల పేరిట తిట్టడం అనేది జరిగింది. ఈ రోజు యూనివర్సిటీ బంద్కి అన్ని విద్యా సంఘాలు పిలిపిస్తే రాష్ట్రపతి గారి కార్యక్రమం ఉందని చెప్పి ప్రభుత్వము, యూనివర్సిటీ అధికారులు, పోలీసులు రిక్వెస్ట్ చేస్తే ఆ బంద్ ఆపుకొని మేము చర్చలకు వచ్చాం శాంతియుతంగా. అటువంటి నాయకులపైన, విద్యార్థులపైన ఈరోజు ఏబీవీపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి దాడులు చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, రెక్టర్ గారితో ఇప్పటికే చర్చలు జరిగాయి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో మతోన్మాద యాక్టివిటీ జరగనీయమని చెప్పి హామీ ఇచ్చారు.